ఉన్నదే సహరీ సహరీ నవ్వాలన్నా నవ్వాలన్నా చెప్పబోతుంది వేగనార్. ఇది వేగనార్ వైట్ కలర్ బేసిక్ మోడల్ 1000 cc ఇంజన్. మళ్ళీ ఇది మైలేజ్ 25 ఇస్తుంది. ఇది హాలోజన్ లైట్స్, మళ్ళీ ఇండికేటర్స్. దీనికి ఫాగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేయట్లేదు బేసిక్ మోడల్ కాబట్టి. ఇప్పుడైతే ఇండికేటర్స్ టాప్ మోడల్ అయితే ఇండికేటర్స్ ఇక్కడ మిర్రర్ పైన వస్తుంది. ఇది బేసిక్ మోడల్ కాబట్టి ఇక్కడ కింద వస్తుంది. ఇప్పుడు సైడ్ వ్యూ ఇది 14 inches టైర్. ఇదైతే వీల్ క్యాప్, ఎందుకంటే ఇది బిఎక్స్ఐ కాబట్టి. ఇప్పుడైతే మనము బ్యాక్ ఇక్కడ బ్యాక్కి వెళ్తే ఇక్కడ బ్రేక్స్ లైట్ ఇక్కడ ఉంటుంది. ఇది ఇండికేటర్, మళ్ళీ రివర్స్ లైట్స్. ఇది మళ్ళీ ఇది బ్యాక్ వ్యూ. దీంట్లో మనకి ఇక్కడ వైపర్ రాదు, మళ్ళీ దీనికి రివర్స్ కెమెరా రాదు. ఇక్కడ 2 సెన్సార్స్ ప్రొవైడ్ చేశారు. మనమైతే నెక్స్ట్ ఇంటీరియర్కి వెళ్ళిపోవాలి. అయితే ఇంటీరియర్ విషయం కదా. ఫస్ట్గా మనం డోర్స్ చూసుకుంటే ఎలక్ట్రికల్ పవర్ విండోస్ అడ్జస్ట్మెంట్ అండ్ లాక్ అండ్ అన్లాక్ బటన్. మళ్ళీ ఇక్కడ ఆటో పవర్ విండో, మళ్ళీ 3 పవర్ విండోస్, 1 లీటర్ బాటిల్, మళ్ళీ స్పీకర్. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తుంటే ఇక్కడ మనకి స్టీరింగ్ ఇస్తారు. మళ్ళీ ఇది మాన్యువల్, మళ్ళీ ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అండ్ స్టీరింగ్ చూస్తుంటే సాలిడ్గా ఉంది. ఓకే, నాట్ బ్యాడ్. ఇక్కడైతే మనకి ఆటో ఆఫ్, ఆటో ఆన్. మళ్ళీ దాని తర్వాత కింద ఎక్సిలేటర్, బ్రేక్, క్లచ్. ఇక్కడైతే మన బేసిక్ మోడల్ కాబట్టి దీనికి టచ్ స్క్రీన్ వస్తలేదు. ఇదైతే మాన్యువల్. ఇక్కడ 4 AC వెంట్స్, ఆ సైడ్కి ఇది 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 ఈ 4 AC వెంట్స్. మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ లైట్ అండ్ వైపర్. మళ్ళీ మనం ప్యాసింజర్ సీట్కి వెళ్దాం. ఇక్కడైతే ఏసీ వెంట్స్ ఉంటాయి. ఇది ఇది అడ్జస్ట్మెంట్ ఏసీ వెంట్స్. ఇది మన చేసేటి ఇక్కడ నుంచి ఇది టెంపరేచర్ అడ్జస్ట్మెంట్. ఇది ఏసీ పవర్ అండ్ ఆఫ్. ఇది రీసైకిల్ అండ్ బూట్ స్పేస్. మనమైతే ఇది ఇప్పుడైతే మనం ప్యాసింజర్ సీట్కి వెళ్దాం. మనమైతే ఇక్కడ పవర్ విండోది ఒకటి అడ్జస్ట్మెంట్ ఉంది. ఇక్కడ లాక్ అండ్ డోర్ అన్లాక్. ఇక్కడ 2 AC వెంట్స్, ఒక ఎయిర్ బ్యాగ్. దీంట్లో టోటల్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. మళ్ళీ ఇది బూట్ స్పేస్. ఇదైతే ఓకే, బెటర్ చెప్పచ్చు. మనమైతే బ్యాక్ సీట్కి వెళ్ళిపోదాం. బ్యాక్ సీట్లో కూడా ఒక పవర్ విండోది ఉంటుంది అడ్జస్ట్మెంట్. మళ్ళీ వెనకాల బూట్ స్పేస్ కూడా ఓకే. అంటే నేను చిన్నపిల్లని కాబట్టి నాకు అంత తెలియట్లేదు. పెద్దోళ్ళు అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇది మినీ అన్నట్టు, ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, బెటర్. మనమైతే బూట్ స్పేస్ గురించి మాట్లాడుతున్నాం. ఇది బూట్ స్పేస్ 341 లీటర్స్. చూడండి, మనకి ఇక్కడ ఒకటి టైర్ కూడా ఇస్తారు. ఇది టోటల్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మనమైతే ఇక్కడ పవర్ విండోది ఒకటి అడ్జస్ట్మెంట్ ఉంది. ఇక్కడ లాక్ అండ్ డోర్ అన్లాక్. ఇక్కడ 2 AC వెంట్స్, ఒక ఎయిర్ బ్యాగ్. దీంట్లో టోటల్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. మళ్ళీ ఇది బూట్ స్పేస్. ఇదైతే ఓకే, బెటర్ చెప్పచ్చు. మనమైతే బ్యాక్ సీట్కి వెళ్ళిపోదాం. బ్యాక్ సీట్లో కూడా ఒక పవర్ విండోది ఉంటుంది అడ్జస్ట్మెంట్. మళ్ళీ వెనకాల బూట్ స్పేస్ కూడా ఓకే. అంటే నేను చిన్నపిల్లని కాబట్టి నాకు అంత తెలియట్లేదు. పెద్దోళ్ళు అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇది మినీ అన్నట్టు, ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, బెటర్. మనమైతే బూట్ స్పేస్ గురించి మాట్లాడుతున్నాం. ఇది బూట్ స్పేస్ 341 లీటర్స్. చూడండి, మనకి ఇక్కడ ఒకటి టైర్ కూడా ఇస్తారు. ఇది టోటల్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
like, share and don't forget to subscribe our channel. Sehari.